తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదమే దేశానికి హానికరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆక్రోశించారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పవన్ కళ్యాణ్ తన ఇంటి బయట మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించిన ఆయన ప్రాంతీయవాదం ముదిరితే దేశ సుస్థిరత దెబ్బతింటుందని, అది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ లెక్కలేదు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? పవన్ కళ్యాణ్ నీ నేల విడిచి పారిపోతాడా? ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుపుతా. ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే, ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్రోళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఏం పని అంటున్నారని, ఈ బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తనతో సహా తెలంగాణకు అన్యాయం చేసిన నాయకులెవరినైనా వదిలిపెట్టొద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? బాంఛన్ సారు కాల్మొక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్ గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీశాను పర్లా. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, తానే స్వయంగా సమస్యలపై పోరాటం చేస్తానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక నుంచి తెలంగాణలో సమస్య ఎక్కడ ఉన్నా వెళ్తానన్న పవన్ కళ్యాణ్ ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం. అదొక్కటే భయం. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ ఇట్స్ ఓకే. పెహల్గామ్ లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సో కాల్డ్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? యు సో కాల్డ్ నేషనల్ పార్టీ, యు బిహేవింగ్ లైక్ యువర్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ ఫ్యూ కాంగ్రెస్ లీడర్స్ బిహేవింగ్ లైక్ సెపరేటిస్ట్. తాను చెరువును ఆక్రమించానని ఆరోపిస్తున్నారన్న పవన్ కళ్యాణ్, అదే నిజమైతే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు.